కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, మేలుకు యేసయ్యను వేడుకో, మేలుకు యేసయ్యను చేరుకో, దినములు చెడ్డవి ఊనానేస్తమా, దినములు చెడ్డవి ఊనానేస్తమా, మేలుకు యేసయ్యను వేడుకో, చేరుకో యేసయ్యను కోరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 69వ రోజు, మార్చ్ 10వ తేదీ. అంశము: హాలీవుడ్ మెరుస్తుంది, అయితే సువార్త వినయంతో ప్రకాశిస్తుంది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటులేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 2 కొరింథీ 4వ అధ్యాయము 3 నుండి 6 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. హో, ప్రపంచానికి ఇంకా అదే ఉన్నది. వారి కళ్ళు హాలీవుడ్తో పూర్తిగా నిండిపోయాయి. నిజానికి అది క్రీస్తుతో నింపబడవలసి ఉంది. చూసారా, అందుకోసమే ఈ కార్యములు, ఈ వర్తమానం ప్రజల యొద్దకు తీసుకుపోవడం చాలా కష్టసాధ్యంగా అయ్యింది. వారు హాలీవుడ్ లాగా ఉండాలని కోరుకుంటున్నారు. హాలీవుడ్ మెరుస్తుంది, అవును, అది బాగా మెరుస్తుంది. నేను ఒక అన్వేషకుడిని, మీకు తెలుసు. మూర్ఖుల బంగారం నిజమైన బంగారం కంటే ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఏదైనా మెరుస్తుంది. మెరిసే ప్రతిదీ బంగారం కాదు. ఎందుకంటే బంగారం మెరుస్తుంది, ఓ అది మెరుస్తుంది. హాలీవుడ్ మెరుస్తుంది, అయితే సువార్త వినయంతో ప్రకాశిస్తుంది. హాలీవుడ్ దాని యొక్క గొప్ప చక్కని సంఘాలతో, దాని మానసిక విద్యావంతులైన సేవకులతో మెరుస్తుంది. వారు తమ నామవాచకాలు మరియు సర్వనామాలు మరియు ప్రతిదీ సరిగ్గా మాట్లాడగలరు, ఉపయోగించగలరు. అయితే
మరోపక్క వినయంతో యేసుక్రీస్తు సువార్త దేవుని మహిమకు ప్రకాశిస్తుంది. అక్కడ వారికి దాని గురించి, కుందేలుకు మంచు బూట్లు గురించి తెలిసిన దానికంటే ఎక్కువ తెలియదు. వారు కేవలం అంతే దూరం. ఓ, నా వ్యక్తీకరణను క్షమించండి, దీనికి అక్కడ చోటు లేదు. చూడండి, కానీ నేను అదే చెబుతున్నాను. నా భావమును మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మీకు తెలుసా, వారు తెలుసుకోవట్లేదు, వారికి అది అర్థం కావట్లేదు. వాళ్ళు దానికి స్కాలర్షిప్ రూపంలో అందంగా మెరుగు పెట్టాలని అనుకుంటున్నారు. మన పెంతుకోస్తు ప్రజలు అలా తయారవుతున్నారు. వారి సేవకులకి దూరంగా వెళ్ళి ఎన్నో మనస్తత్వపు డిగ్రీలు తీసుకోవాలి. ఆమేన్. సరిగ్గా ఎలా చెప్పాలో తెలుసు, అది నిజమే. హో, అది అవమానకరం. స్నేహితులారా, ఇది మన మధ్య అవమానకరం. ఇప్పుడు నేను చర్చికి వ్యతిరేకం కాదండి. భక్తిగల వ్యక్తులను తీసుకుని అలా చేసే వ్యవస్థకు నేను వ్యతిరేకం. మనం మెరవాల్సిన అవసరం లేదు. శత్రువును మన నేలపైకి ఎప్పటికీ తీసుకురాలేము. హో, మనమెన్నడూ శత్రువు నేలపైకి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళి చక్కగా మెరిసే దుస్తులు ధరించుటను, మతాధికారుల కాలర్లను మరియు మన గాయక బృందం దుస్తులను ధరించి మరియు వారిలాగే ప్రతిదీ కలిగి ఉండటానికి ప్రయత్నించలేము. వారి నేలపైకి వెళ్ళకూడదు. మనమెన్నడూ వారితో పోల్చుకోకూడదు. వాళ్ళు ఆకలితో ఉంటే మన దగ్గరికి రానివ్వండి. మనము సంపూర్ణ సువార్తకు చెందిన వారము. ఆమేన్. మనం అలాగే నిలిచి ఉందాం. సువార్త అనేది కేవలం వాక్యంతో మాత్రమే కాదు గాని శక్తితోనూ మరియు వాక్య ప్రత్యక్షతతోనూ వచ్చింది. గ్రంథకర్త అదే చెప్పాడు, శక్తి మరియు ప్రత్యక్షత. మరో మాటలో చెప్పాలంటే సువార్త అనేది నిరూపించబడిన లేదా రుజువు చేయబడిన వాక్యమే. ఒక నమ్మలేని నిజం అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క గొప్ప వర్తమాన భాగాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎంతో ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. ఈ లోకం నుంచి ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. తన ప్రజలను ఎల్లప్పుడూ వేరు చేస్తూ ఉన్నాడు. ఈ లోక ప్రభావం మనపై పడకుండా ఎల్లప్పుడూ తన ప్రజలను ఆయన సామాన్యతలో దాస్తూ, సామాన్యతలోనే తన్ను తాను మనకు బయలుపరుచుకుంటూ తన బిడ్డలను కూడా సామాన్యతలో జీవించేలాగా ఆయన ఎల్లప్పుడూ కృప చూపుతూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, నేడు ఈ ప్రపంచ వైఖరిని మనం గమనించినట్లయితే చాలా దయనీయమైన ప్రపంచం. ఈ లవోదికీయ సంఘకాలాన్ని మనం గమనించినట్లయితే భ్రష్టాత్మ ప్రపంచాన్ని ఏలుతున్న టైం. నిజంగా ఈ ప్రపంచం, ఈ లవోదికీయ సంఘకాలం ఎంతో అంధకార యుగంగా మారి పాపము బహు భయంకరంగా విస్తరించిన కాలంగా మనం గమనిస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న టైటిల్ చూస్తే హాలీవుడ్ మెరుస్తుంది, అయితే సువార్త వినయంతో ప్రకాశిస్తుంది. దీని గురించి 1-2 మాటలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప కృప కొరకు మనం ఎల్లప్పుడూ ఆయన దుర్గంలో ఉండి ఆయన కృపతో మనలను కాచి కాపాడుతూ ఆయన కొరకు జీవింపజేస్తూ మనలను నడిపిస్తున్న విధానం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈరోజు ప్రవక్త గారు చెప్తున్నారు, ఈ క్రైస్తవ ప్రపంచం, నేటి క్రైస్తవ మత శాఖలు హాలీవుడ్తో పోల్చాడు ఆయన. నిజంగా చాలా దయనీయం. నేడు మనం గమనించినట్లయితే దేవుని వాక్య సత్యానికి దూరంగా జరిగి ఈ మత శాఖలు, సంఘ సిద్ధాంతాలు వాటికి వారు బలోపేతమవుతూ ఎంతో గొప్ప గొప్ప కట్టడాలను కట్టుకుంటూ ఆకాశాన్ని అంటుకునే కట్టడాల సమూహంతో వాళ్ళు మెరుస్తూ ఉన్నారు. వారు ఆడంబరంగా ఉన్నారు. వారు వారి గొప్పలను చాటుతూ ఉన్నారు. నిజంగా మనం గమనించినట్లయితే పాపము
ఈరోజు సంఘశాఖలను అలుముకుంది. దేవునికి ఏమాత్రం కూడా స్థానం అక్కడ కనిపించట్లేదు. లోకముతో మమేకమై క్రైస్తవులమని చెప్పుకునే ఈ ప్రజలు లోకముతో కలిసి జీవిస్తూ హాలీవుడ్ బాలీవుడ్ యొక్క ప్రభావాన్ని తెచ్చుకొని దేవునికి ఆయాసాన్ని రప్పిస్తూ వారు జీవించే విధానం నేడు దేవునికి బహు కోపం రేపుతుంది. నిజంగా హాలీవుడ్ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే హాలీవుడ్తో ఎందుకు పోల్చాడు ప్రవక్త అని చూస్తే, ఈ హాలీవుడ్ అనేది అమెరికాలో లాస్ ఏంజలస్ అనే పట్టణం ప్రపంచంలో ఎంతో ధనిక పట్టణం. అది దానికి దేవదూతల పట్టణం అని కూడా పేరు. ప్రపంచంలో ఉన్న పాపమంతా అక్కడే జరుగుతుంది. ఈ ప్రపంచంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి బ్లూ ఫిల్మ్స్, ఫోర్న్ వీడియోస్ అన్నీ కూడా ఆ లాస్ ఏంజలస్ పట్టణం నుంచే బయటకు వస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ధనికులందరూ అక్కడికే చేరారు. ప్రవక్త దాని గురించి ఎన్నో హెచ్చరికలు కూడా చెప్పాడు. కపెర్నహూమా, నీవు ఆకాశం మట్టుకు హెచ్చించబడతావా, నువ్వు పాతాళానికి దిగిపోతావని ప్రవక్త హెచ్చరించాడు. బైబిల్లో కూడా ఈ వాక్య సత్యాలు మనం చూడవచ్చు. అయితే ప్రవక్త దాని గురించి ఎక్కువగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోద్దని ప్రవక్త ఉండగానే చెప్పాడు. అయితే అది ఇప్పుడు జరగటానికి సిద్ధంగా ఉందని మనం నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే పాపం ఎక్కువగా అలుముకున్న గొప్ప నగరంగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ధనికులందరూ అక్కడికే వెళ్తూ ఉన్నారు. దేవుడు ఆ పట్టణానికి ఎన్నో హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. మనం రీసెంట్గా గమనించినట్లయితే లాస్ ఏంజలస్ పట్టణం కారు స్విచ్ అనే ఒక దుర్ఘటనతో అది తగలబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది కేవలం హెచ్చరిక మాత్రమే. అయితే అది త్వరలో సముద్రపు అడుగు భాగానికి దిగిపోతూ ఉందని ప్రవక్త కూడా చెప్పడం జరిగింది. అది జరుగుతుంది. ఈరోజు హాలీవుడ్తో ఎందుకు పోల్చాడు ప్రవక్త అని చూసినట్లయితే, నేడు ఈ క్రైస్తవ ప్రపంచం దేవునికి స్థానం లేకుండా హాలీవుడ్లో జరుగుతున్న ఆ పాపాన్ని తెచ్చుకుని దానిని అనుసరిస్తూ దేవునికి దూరంగా జరిగి ఆకాశంలోకి ఎత్తైన కట్టడాలు కట్టుకుని ఎత్తైన గొప్ప గొప్ప చర్చిలు నిర్మించుకుని ఇదే విషయాన్ని ప్రవక్త కూడా చెప్పడం జరిగింది. ఆయన అన్నాడు, ఆకాశంలోకి సూదులు వంటి ఆకారాలతో ఎత్తైన ఆ శిఖరాలు ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితిని చూపిస్తున్నాయి. అవి నిర్జీవంగా ఉన్నాయని ప్రవక్త వాటి గురించి చెప్పడం జరిగింది. నిజంగా ప్రియ సోదరులారా, కోట్లు వెచ్చించి ఒకరిని మించి ఒకరు గొప్ప గొప్ప కట్టడాలను కట్టుకుంటూ ఉన్నారు. హాలీవుడ్ ప్రభావం అది. కానీ దేవునికి అందులో కొంచెం కూడా స్థానం లేదు. ప్రపంచమంతా ఇట్టి రీతిగా భ్రష్టత్వంలో నడుస్తున్న ఈ కాలంలో అది గొప్పగా మెరుస్తూ అనేక మందిని ఆకర్షించుకుంటూ పాపానికి నరకానికి పంపించే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి. ప్రవక్త అంటాడు, నేను ఆ చర్చిలకు వ్యతిరేకం కాదు, కానీ ఆయన అంటాడు, నేను చర్చికి వ్యతిరేకం కాదండి, భక్తిగల వ్యక్తులను తీసుకుని అలా చేసే వ్యక్తులకు నేను వ్యతిరేకం. అనేక మంది ప్రజలను ఆ సిద్ధాంతాలతో బంధించి అందులోనే కట్టివేసి ఈరోజు సత్యాన్ని వాళ్ళకి తెలియకుండా చేస్తున్న సిద్ధాంతాలకు ఆయన వ్యతిరేకమని చెప్పాడు. అవును, ఇలాంటి భ్రష్ట యుగంలో, భ్రష్టత్వం పట్టిన ఈ కాలంలో ఆయన కొరకు యథార్థంగా బతికే ప్రజలు కూడా ఉన్నారు. ఆయన కొరకు చాలా వినయంతో జీవించే ప్రజలు కూడా ఉన్నారు. ఆయన వారి కొరకు తన అద్భుతమైన వాక్య ప్రకాశాన్ని వారిపై ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ వారు ఆయన కొరకు యథార్థంగా బతికేలా, వినయంతో జీవించేలా ఎల్లప్పుడూ వాక్యం వారిపై ప్రభావం చూపుతుంది. అలాంటి ప్రజల కోసమే దేవుడు తన సత్యాన్ని ఇచ్చి ఈ లోక ప్రభావం నుంచి, ఈ మెరుపులు, ఈ యొక్క అందము, సౌందర్యానికి దూరంగా జరిపి తన ప్రజలను వేరు చేసి మనలను తన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. అలాంటి గొప్ప కృప ఈరోజు మనకి ఎంతగానో ఆయన చూపాడు. ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్య సారాంశాన్ని మనం పట్టుకుని ఈ హాలీవుడ్ బాలీవుడ్ ప్రభావాలకు, అనగా ఈ లోకానికి, సిద్ధాంతాలకి
మత శాఖల సిద్ధాంతాలకి దూరంగా జరిగి క్రీస్తు యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ ఆయన సారాన్ని వెతుకుతూ ఆయన అడుగుజాడలను వెంబడించే ప్రజలంగా మనం ఎల్లప్పుడూ ఆయనతోనే సాగిపోతూ క్రీస్తు కొరకు యథార్థంగా జీవిద్దాం. ఒక దినాన ఆయనతో ఆ మహిమ రాజ్యానికి కొనుపోబడదాం. అలాంటి గొప్ప కృపను ఆయన మనకు మెండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం ద్వితీయోపదేశకాండము 10, 11, 12 అధ్యాయములు మరియు మార్కు 12వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంపి మీరు కూడా దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని ఆశిస్తూ ప్రభునందు మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాలి బుడగరా నీ జీవితము గమ్యం కానరా గతమును వీడరా. గాలి బుడగరా నీ జీవితము గమ్యం కానరా గతమును వీడరా. యేసయ్యను వేడుకో నేస్తమా, యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, దినములు చెడ్డవి ఓ నా నేస్తమా. మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని ఎదురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాకు ఎదురించి. కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా, కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా. జాగు చేయకు సాకులు చెప్పకు, పాపములొప్పుకో జయమే నీదిరా. జాగు చేయకు సాకులు చెప్పకు, పాపములొప్పుకో జయమే నీదిరా. నేస్తమా యేసయ్యను వేడుకో, నేస్తమా యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, దినములు చెడ్డవి ఓ నా నేస్తమా. మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి. కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా, కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా. నేస్తమా ఓ నా నేస్తమా, నేస్తమా ఓ నా నేస్తమా. మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, మేలుకో యేసయ్యను వేడుకో.